హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. మీ ముందుకి ఇంకో బ్లాగ్తో వచ్చేసాను. సో ఇప్పుడే బయటకు వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్. యాక్చువల్గా ఇప్పుడే వర్క్ అది అయిపోయిందనమాట. కొంచెం బర్త్డేకి ఏమన్నా తెచ్చుకుందాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఐ మీన్ ఏమన్నా అంటే కొంచెం షాపింగ్ ఉంది అది, అండ్ ఇంకా వాటర్స్, ఇంకా కొంచెం డెకరేషన్కి అవి, అంటే 30th బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఏమైనా ఫోటోషూట్ చేసుకుందామని ప్లాన్ ఉందన్నమాట. గుర్తుంటుంది కదా అని చెప్పేసి. సో అందుకని కొంచెం బెలూన్స్ అటువంటి, అంటే ఎక్కువ ఏం కాదు, జస్ట్ సింపుల్గా ఒక 2-3 కావాలి. 30 నెంబర్వి అలాంటివి ఉంటాయి కదా, సో అటువంటివి కొంచెం చూసి తెచ్చుకుందామని. అండ్ ఇంకా మొన్న షాపింగ్ సరిగ్గా చేసుకోలేదు. ఈరోజైతే రాజు వస్తాడు, సో ఇద్దరం కలిసి, ఐ మీన్ కొంచెం నాకు తోడుంటాడు కాబట్టి కొంచెం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నేనైతే ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ ఇంట్లో ఎలా ఉన్నానో జాగర్స్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఓపిక కూడా లేదు. ఇప్పటివరకు ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 5 అవుతుంది. షాపింగ్ మాల్స్ కూడా ఓన్లీ 8 వరకే ఉంటాయి. ఇంక మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి బట్టలు అవి మార్చుకుని రెడీ అయ్యేసరికి అక్కడ ఒక అరగంట పోతుంది. ఇంకొద్దులే అని చెప్పి ఇలానే వెళ్ళిపోతున్నాను, పక్కనే కాబట్టి. ఇంకా సో బేసిక్గా కొంచెం చెప్పినట్టుగానే సింపుల్ ఫుట్వేర్ కావాలి. అండ్ దెన్ ఇంకా కొంచెం బర్త్డేకి కావాల్సినవి కొన్ని తీసుకుందామని. అండ్ తర్వాత మేబీ గ్రాసరీ షాపింగ్ కూడా చేసేస్తాము. రేపు యాక్చువల్గా రన్నింగ్కి వెళ్తున్నాను అనమాట. రేపు సాటర్డే వీకెండ్ రన్నింగ్కి వెళ్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ 4 km రన్నింగ్కి వెళ్తాను. సో ఇదన్నమాట ప్రోగ్రామ్. సో వ్లాగ్ ఎలా నడుస్తుందో ఏంటో అవన్నీ కూడా ఇందులో కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మొత్తం వ్లాగ్ అంతా కూడా ఎండ్ వరకు. నాకు తెలిసి రేపు రన్నింగ్కి వెళ్ళేది కూడా నేను కుదిరితే వ్లాగ్ చేస్తాను, అది కూడా యాడ్ చేస్తాను. 4 km రన్కి వెళ్తున్నాను అనమాట. సో అది ఎప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మళ్ళీ షాపింగ్కి వస్తామని చెప్పి ఫ్రైడే. సో అలానే మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట. ఈసారి ముగ్గురం కలిసి వచ్చాము. ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉన్నామన్నమాట. అండ్ ఆ రోజు నివిన్ కూడా మేము కిటక్ పంపించలేదు. కొద్దిగా వీక్ అంతా బాగా ఎండలు ఎక్కువ ఉండడంతో బాగా టైర్డ్ అయిపోయింది అనమాట కొంచెం. సో అందుకని ఇంట్లో ఉంచేసాము. ఇంక ఈవినింగ్ ముగ్గురం కలిసి బయటకు అయితే వెళ్ళాము ఆఫీస్ వర్క్ తర్వాత. ఇంకా కొంచెం షాపింగ్ చేసుకుని, అండ్ సాటర్డే ఏమో వచ్చేసి నేను ఇంకా రన్నింగ్కి వెళ్ళాను అనమాట ఫ్రెండ్స్తో మా సిటీలోనే. మామూలుగా అయితే నేను సెపరేట్గా వెళ్తాము ఇంట్లో నివిన్ ఒకరు చూసుకుంటూ. బట్ సాటర్డే మార్నింగ్ నా ఫ్రెండ్స్ అడిగారు అనమాట, ఇలా రన్నింగ్కి వెళ్దామా 4 km, ఇలాగ ఒక క్లబ్తో వెళ్తున్నామని చెప్పేసి, సోషల్ రన్ లాగా. సో దానికోసం అయితే ఇంకా అందరం కలిసి మళ్ళీ సాటర్డే మార్నింగ్ వెళ్ళామన్నమాట. అపెతిక్లో ఇచ్చిన కాయిన్ అది. అపెతికే వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట. అండ్ రన్నింగ్ అయితే అయిపోయింది. 4 km సక్సెస్ఫుల్గా చేసాము. అండ్ స్లో పేస్లోనే వెళ్ళామన్నమాట. వీళ్ళు కూడా మదర్సే. సో సరదాగా వెళ్ళాము. అండ్ దెన్ ఆఫ్టర్ రన్ రికార్డ్ చేశాను అనమాట. ఆబ్వియస్గా రన్ చేస్తామని అసలు ఫోన్ బయటికి తీయలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. సో తర్వాత ఇంకా మంచిగా అక్కడ కేఫ్ దగ్గరకు వచ్చి ఫ్రెష్లీ ఆరెంజ్ జ్యూస్ కూడా ఉంటే అది మంచిగా తాగామన్నమాట. రన్ తర్వాత బాగా ఎంజాయ్ చేసాము. ఇలా కలిసి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఇంకా మనకు కొంచెం ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళాను అనుకోండి, మధ్యలో కొంచెం అలసటగా అనిపిస్తే 3 km దగ్గర ఆగిపోతూ ఉంటా, ఐ మీన్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను. అదే వీళ్ళతో వెళ్ళామంటే మాట్లాడుకుంటూ ఒకరికొకరు పుష్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా వీ కెన్ డూ ఇట్ అని చెప్పి అలా సరదాగా చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది అది. అండ్ దట్టు కూడా మెయిన్ కమ్యూనికేషన్ కూడా బాగుంటుందన్నమాట సోషల్ రన్ ఇలా వెళ్ళినప్పుడు. మేము వెళ్ళింది ఇప్పుడు ఓన్లీ మేమే కాకుండా ఒక క్లబ్ ద్వారా వెళ్ళామన్నమాట. సో అందులో చాలామంది ఉన్నారు అండ్ అందరూ కూడా చాలా సపోర్టింగ్ ఉన్నారనమాట. సో 4, 6 and 8 km అనమాట. ఇలా 3 గ్రూప్స్ అయ్యాము. ఒక హోల్ క్లబ్ అంతా కలిపి ఒక 3 గ్రూప్స్ అయ్యామన్నమాట. 4 km వాళ్ళు 4 km గ్రూప్, అండ్ 6 km 6 km, 8 km వాళ్ళు 8 km అనమాట. సో ఆబ్వియస్గా నేను ఇంకా బిగినర్ని కాబట్టి నేనైతే 4 kmలోకే వెళ్ళాను అనమాట. అది కూడా అంత ఈజీ కాదు. రన్నింగ్ అన్నది స్లోగా మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటామన్నమాట అలవాటు అయ్యే కొద్దీ. సో ఇలా అయితే సాటర్డే అన్నది మార్నింగ్ చాలా మంచిగా స్పెండ్ చేశాను. See you next time. Maybe. I don't know, I can go baby ring. నా రన్ అయ్యేలోపు ఇంకా రాజ్ అన్నివి వెళ్ళి గ్రాసరీ షాపింగ్ చేస్తారనమాట. సాటర్డే షెడ్యూల్ కదా అది గ్రాసరీ షాపింగ్ అనేది. అయితే ఫ్రైడే ఈవినింగ్ లేకపోతే సాటర్డే వస్తుంది. సో ఈ 1 hour నేను రన్నింగ్ వెళ్ళి టైం స్పెండ్ చేసేలోపు వీళ్ళిద్దరూ షాపింగ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా బర్త్డే షాపింగ్ అనమాట. ఐ మీన్ చిన్నవి ఉంటాయి కదా బర్త్డేకి, సో ఆ షాపింగ్. అండ్ ఇంకా నివి కూడా వ్లాగ్ చేస్తుంది, సో చూడండి ఇప్పుడు. పెట్టకూడదు మరి, ఓకే? ఈ డాడీ మేము డాడీ వెంట
conversation. So ఇది teddy. Okay. అది వెనక్కి తిరగాలంటే ఇది తిప్పాలి, ఇలా తిప్పాలి. ఆగు, మాట్లాడాలి. చూడు ఇక్కడ పుష్పాలంగా ఉంది. ఇక్కడ Mama, is under this room. చూడు ఏముంది ఇక్కడ ఉంది. hat, పుష్పాలు, baby, Tisch from the photo. Hab das sing, weil hab das sing, so wenn das so gibt, also das und ich darf nicht haben. Und Mama sagt schon, es gibt Martin hier. So. Wir haben noch hier Kleidung. Dabei. Guck. Und ఎంతనే Mama. పెద్ద వస్తాయి అవి బాగా. Mama. చెప్పమ్మా. Guck, die machen Spiele spielen und dann, wer gewonnen hat, kann er ein Medal geben. Und wenn ich gewonnen hat, gebe ich das nach Hause, gell? Hi. అరే ఇప్పుడు అది పెట్టిన మెడల్స్ కావాలంటే నువ్వు పప్పాని అడుగు, నీకు కావాల్సిన ఏమన్నా సరే. ఓకే, మెడల్స్ కొనకూడదు. ఈ చాక్ పీస్ ఏమంటున్నావు, నువ్వు ఏమంటారు దీన్ని? చాక్ పీస్ ని క్రైడే కొనుక్కోవచ్చు. కావాలి నీకు లేవు, అయిపోయినాయి కాబట్టి క్రైడే తీసుకో. Okay. ఆ మిగతా నువ్వు పప్పాని అడుగు. ఓకే, ఎన్ని వేస్తావు? హ్యాపీ బర్త్డే ఇంకున్నాయిలే, చాలు. బర్త్డే నీవి. Mami. Ich hab ein Teil, weil guck, ich hab gehört das. Und das habe ich und das und das und das. సో బర్త్డేకి కావాల్సిన క్యాండిల్స్ అవి ఉంటాయి కదా, అంటే నేను ఒక షూట్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బై ద వే ఇది నా 30th బర్త్డే, ఆబ్వియస్గా మైల్ స్టోన్ అనమాట నాకు. సో అందుకనే కొంచెం మెమరబుల్గా ఉండేలాగా ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ ఉంది. సో దానికి తగ్గట్టే షాపింగ్ అది చేసుకుంటున్నాను అనమాట, చిన్న కావాల్సినవి ఫోటోషూట్కి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి కుకింగ్ చేసుకుంటున్నాం లంచ్కి. అండ్ ఇక్కడ మీరు చూసేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను అనమాట మీకు. ఇక్కడ రాజ్ సలాడ్ చేసుకుంటున్నాడు అండ్ నేనేమో వచ్చేసి జుకినీ అండ్ టొమాటో పచ్చడి తినాలనిపించింది అనమాట. నాకు పచ్చళ్ళు అన్నది నాకు అంత రాదు, ఏదైనా కర్రీస్ అవి చేసేస్తాను కానీ ఇలా పచ్చళ్ళు అటువంటివి నాకు అసలు రాదనమాట. బట్ ఎనీవే ఏదో ఒకటి నాకు వచ్చినంత చేసేస్తూ ఉంటాను, సో దట్ అది తిన్నట్టు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచిగా ఇష్టంగా తింటాం కాబట్టి. సో ముందుగా అయితే నేను వాటికన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అండ్ ఇదేమో వచ్చేసి రాజ్ సలాడ్. నేను ఇంట్లో సలాడ్స్ తినడం చాలా తక్కువ అనమాట, అసలు నేను తిన్ను. రాజ్ అయితే బాగా తింటాడు, తనకి అలవాటు అనమాట సలాడ్స్ ఇవన్నీ, డైట్కి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ తినడం తనకి చాలా అలవాటు. సో తను అవి తింటాడు అండ్ ఇంట్లో చేసేవి కూడా తింటాడు అనమాట, తనకు నచ్చినట్టు తింటూ ఉంటాడు. సో అన్నీ కలిసి చేసుకుంటాము. అండ్ ఇక్కడ తను సలాడ్కి డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనమాట, సెన్ఫ్ బేస్తో చేస్తున్నాడు. ఇది బాగుంటుంది అనమాట సెన్ఫ్తో, ఐ మీన్ మస్టర్డ్ పేస్ట్ అనుకుంటా. సెన్ఫ్ అంటే మనకి ఇంగ్లీష్లో మస్టర్డ్ క్రీమ్ ఉంటుంది కదా, అది యోగర్ట్, పెప్పర్, ఆలివ్ ఆయిల్, కావాల్సినవి మనకు ఉంటాయి కదా స్పైసెస్, అవి వేసుకుని డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు తను సలాడ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జుకినీ పచ్చడికి రెడీ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ పోప్కి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ ఇంకా హింగ్ అనమాట, ఈ ఇంగువ. సో ఇవన్నీ వేసి పోపు వేసుకోవాలి. సో సైమల్టేనియస్గా జరుగుతున్నాయి, అందుకే కెమెరా కాసేపు ఇటు ఉంటుంది. పక్క నుంచి సలాడ్, పక్క నుంచి ఏమో జుకినీ పచ్చడి, నోవేర్ రిలేటెడ్ కదా, బట్ ఇలానే ఉంటుంది అనమాట మా కిచెన్ అన్నీ కలిపి. అండ్ మా ఇద్దరితో పాటు మళ్ళీ నీవికి వేరేది ఏదైనా చేసి పెడుతూ ఉంటాం మేము. సో అందుకే అనమాట మాదంతా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుంది. సో తినైతే వెజ్ ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టించుకున్నాడు సలాడ్కి. అండ్ ఇక్కడ నేను జుకినీకి పచ్చిమిరపకాయలు, ఆనియన్, గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగా అయితే తెలుసున్నదే పోపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది నా స్టైల్లో చేస్తున్నాను, పచ్చడి ఇలానే చేయాలని కాదు, నాకు చెప్పాను కదా వచ్చినంత చేస్తున్నా అనమాట. సో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయాలంటే. లేదంటే ఇంకొంచెం బాగుంటుంది,
ఇంప్రొవైజ్డ్ వెర్షన్ మీకు తెలుసు అంటే మీరు అదే క్యారీ ఆన్ అవ్వండి, అదే బెస్ట్. సో ఇక్కడ నేను వేసిన దాంట్లో పోపులో మీరు పీనట్స్ ఉంటే పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ జుకినీ పచ్చడికి కానీ వేసి పచ్చడికి కానీ చాలా బాగుంటుంది. నా దగ్గర పీనట్స్ లేవన్నమాట. సో అందుకే సింపుల్గా నేను సింపుల్ పోపు, శనగపప్పు, మినపప్పు అండ్ ఇంకా చూసారు కదా చిల్లీస్ అవన్నీ వేసి కొంచెం పోపులో ఫ్రై చేసేసుకుంటున్నాను అందులోనే. అండ్ ఇంకా చూసినట్టుగానే కరివేపాకు అండ్ దెన్ కొత్తిమీర కూడా వేసాను అనమాట నేను లాస్ట్లో, అది కూడా మీకు చూపిస్తాను. సో కొంచెం హ్యాండ్ఫుల్ కరివేపాకు అండ్ దెన్ తర్వాత ఆనియన్ యాడ్ చేసేసుకుందాము. సో ఇవి ఫ్రై అయ్యేలోపు నేను జుకీనీ అండ్ ఇంకా టొమాటో కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కువ జుకీనీ క్వాంటిటీ ఉండేలా చూస్తాను. ఇప్పుడు నేను 500 grams అనుకుంటా నేను జుకీనీ తీసుకున్నది. దానికి చిన్న సైజ్ టొమాటో ఒక 2 తీసుకున్నాను అనమాట. అంతే, పెద్దదైతే ఒకటి సరిపోతుందని చెప్పచ్చు, ఎందుకంటే మళ్ళీ డామినేట్ అయిపోద్ది కదా మనకి టొమాటో టేస్ట్ అన్నది. సో జుకీనీ పచ్చడి కాబట్టి జస్ట్ కాంబినేషన్కి బాగుంటుందని టొమాటో ఒక్కటే పెట్టుకున్నాను అనమాట నేను పక్కన, ఎక్కువ డామినేట్ అవ్వకుండా. అలా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే రాస్ది సలాడ్ రెడీ అయిపోయిందనమాట తంది. అండ్ నివి కూడా కొంచెం సలాడ్ తిన్నది. ఇలాగ ఇంట్లో ఎవరొకరు తింటూ ఉంటే అలవాటు అవుతుంది కదా, సో నివి కూడా కొంచెం తిన్నదనమాట. అండ్ నెక్స్ట్ పచ్చడిలో చూసారు కదా, చెప్పాను కదా క్వాంటిటీ జుకీనీ ఎక్కువ ఉండేలాగా అని చెప్పేసి, సో అది కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను. అండ్ ఈ మధ్యన నేను నార్మల్ సాల్ట్ ఓన్లీ రైస్ అలాంటివి ఏమైనా చేసినప్పుడు వాడుతున్నాను. బట్ ఇలాగా కర్రీస్లో బాగా ఫ్రై చేసి బాగా మెల్ట్ అవ్వేలాగా ఉంటే మాత్రం కంపల్సరీ రాక్ సాల్టే యూస్ చేస్తున్నాను అనమాట. హెల్త్ వైజ్ కూడా మంచిదే కదా అని చెప్పేసి. అలాగో అది మనకి వెజ్ మగ్గేలోపు సాల్ట్ కూడా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోయి మొత్తం సెట్ అవుతుంది. అందుకని చెప్పి రాక్ సాల్ట్ వాడుతున్నా అనమాట. ఇవన్నీ కూడా నేను డిఎంలోనే తీసుకుంటాను. నా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ బియ్యం నుంచి డిఎం కానీ లేకపోతే డెన్స్ బియ్యం నుంచి కానీ తీసేసుకుంటాను. సో దట్ అవన్నీ ఆర్గానిక్ హెల్తీ వెర్షన్స్ ఉంటాయి కాబట్టి. సో అదనమాట. ఇంకా సాల్ట్ వేసేసుకుని ఇంకా మగ్గించుకుంటున్నాను. వెజ్ అయితే వాటర్ ఎక్కువ రాకుండా చూసుకోవడం బెస్ట్. అండ్ మీరు చూసారు కదా సరిపడా చింతపండు అండ్ దెన్ కొత్తిమీర అది కూడా వేసేసుకున్నాను. అంతా కలిపి వాటర్ ఎక్కువ వచ్చేస్తే అది ఆబ్వియస్గా బాగా ఫ్లూయిడ్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మూత తీసుకుని ఇప్పుడే కొంచెం చేసా అనమాట. పచ్చడి ఇది ఏదో నాకు వచ్చినంత చేస్తాను, ఇలానే చేయాలని ఏం కాదు. సో ఇలా చేసి ఈరోజైతే కొంచెం పచ్చడి చేసుకుందామని అనుకుంటున్నాం అనమాట. సో ఇదైతే ఇప్పుడు చల్లారాలి మిక్సీకి. అండ్ ఇవి బయట ఆడుకుంటుంది అనమాట, సైకిల్ తొక్కుంటూ పడిపోయింది, పాపం దెబ్బలు తగిలినాయి. సో రాసి తీసుకొస్తున్నాడు, చిన్న దెబ్బలే పెద్దవేం కాదు. సో ఇలా అవుతుంది అనమాట మా సాటర్డే. సార్ పని లేదు కదా మీకు, ఎందుకు? ఓకే బ్రేక్స్ కావాలా? మామా యా సన్వియాస్లో స్కాన్ కమ్ దెన్ నాట్ ఎగ్దమ్ దా పాండా తెచ్చుకుంటావా? కమ్ దెన్. ఓకే లస్ పాండాని కింద పడేకు. డికెత్లాన్ యా బేబీ. దానికే నీవి ఎలా తెలిసింది కదా డికెత్లాన్ అని? అక్కడ రాసుందా, నీకు తెలుసా డికెత్లాన్ అన్నది? ఓ పెద్దదాన్ని అయిపోతున్నావు నీవి. ఆల్రెడీ తెలుసు నీవికి. కాఫ్లాన్ లేదు. ఇంకా ఆఫ్టర్ లంచ్ మేమైతే డికెత్లాన్కి వచ్చామన్నమాట ఫ్రెష్ అప్ అయ్యి. ఎందుకంటే నివికి తన సైకిల్కి బ్రేక్స్ అండ్ ఇంకా తనకి హెల్మెట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. ఇంట్లో ఉన్నాయి బట్ ఒకటేమో సరిగ్గా బయట ఎక్కడో కొన్నాం అనమాట. నివికి ఏవో ప్రిన్సెస్ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అవి చూసి ఎక్సైట్ అవుతుంది. సో అలా సమ్వేర్ ఆల్డీలోనే ఎక్కడో తీసుకున్నాము. సో అది క్వాలిటీ సరిగ్గా లేదు, ఫిట్ చేసినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకోటేమో కొంచెం పెద్దది అయిపోయింది. సో హెల్మెట్ అది ఒకటి తీసుకుందాం అండ్ సైకిల్కి కావాల్సినవి ఏవో రాసి తీసుకుంటానంటే
వచ్చామన్నమాట. అండ్ యా నివికి అయితే ఈ పింక్ వన్ బాగుంది, బాగా నచ్చింది అనమాట డికెత్లాన్లో. అండ్ కరెక్ట్గా ఫిట్ అయింది నివికి. సో ఇది తీసుకున్నాము. అండ్ ఇంకా రాజ్ రిమైనింగ్ షాపింగ్ చేస్తున్నాడు అనమాట. నాకు ఇవన్నీ అసలు అంత నాలెడ్జ్ ఉండదు, ఆ బ్రేక్స్కి ఏం కావాలి, కేబుల్స్ అలాంటివన్నీ ఇక్కడ అన్నీ వాళ్ళే చేసుకోవాలన్నమాట. ఎవరికి వాళ్ళే, ఎంత పెద్ద సైకిల్ అయినా సరే. ఇక్కడ చాలా తెలుసు కదా అందరికీ, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట సైకిల్స్ ఇవన్నీ కూడా. బట్ వాటికి చేయాల్సిన రిపేర్స్ కానీ అలాంటివన్నీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో. సో యా అవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట ఇక్కడ ఉంటుంటే అన్నీ కూడా పనులు. సో రాజు అవన్నీ లోపు చూసుకుంటున్నాడు. అండ్ ఇంకా నేను మా మేడం స్కూటర్స్తో ఆడుకుంటున్నాం అనమాట. డికెత్లాన్కి వస్తే ఇది ఒకటి కదా, నివికి చాలా ఇష్టం, అందుకే డికెత్లాన్లో ఎప్పుడు కూడా అయితే వెళ్ళి ఆడుకుంటుంది ఆ బాల్స్తో. లేకపోతే వచ్చి ఇదిగోండి ఇలా స్కూటర్ చేస్తూ ఉంటుంది అనమాట, సైక్లింగ్ అవన్నీ కూడా. ఇంకా దాంతోపాటు నేను ఖాళీయే కదా, సో అందుకని చెప్పి నేను స్కూటర్తో ఆడుతున్నాను. అండ్ నివికి స్కూటర్ చేయడం కూడా ఇప్పుడు వచ్చింది. స్కూటర్ అంటే ఇన్ ద సెన్స్ ఇది అనమాట, ఐ మీన్ రోలర్స్. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా ఆ రోలర్స్ అనమాట. నివి కూడా ఇప్పుడు పెద్దదైంది కాబట్టి ఇంకా త్రీ టైర్స్ది ఉంది నివికి, డ్రై రాడ్. సో ఇప్పుడు అది కాకుండా ఇది తీసుకోవాలన్నమాట. చూడండి ఇది చాలా ఫాస్ట్గా చేస్తుంది నివికి, ఇది కూడా హ్యాండిల్ చేయడం వచ్చేసింది. సో యా నివి ఆబ్వియస్గా బాగా చేస్తుంది కాబట్టి ఇంకా సమ్మర్ తర్వాత తీసుకుంటా అని చెప్పాను. ఐ మీన్ ఆగస్ట్ అలా తీసుకుందాము అని చెప్పేసి చెప్పాను అనమాట నివికి. అలాగా కొన్ని రోజులు ఆగి కొంటే అట్లీస్ట్ దాని వాల్యూ అనేది బాగా తెలుస్తుంది కదా, వెంటనే కొనేయకుండా. సో యా అందుకనే నేను ఆగస్ట్ అలా తీసుకుందాం లేనివి, ప్రస్తుతానికి సైక్లింగ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అలా చెప్పాను అనమాట. ఈ రోలర్స్ కూడా చాలా డేంజర్, అంత ఈజీ కాదు. సైకిల్తోనే నివిని మేము చాలా డేంజర్గా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎంత సైకిల్ తొక్కుతున్నా సరే చాలా కేర్ఫుల్గా. అండ్ ఈ రోలర్స్తో ఇంకా ఫాస్ట్ అయిపోతున్నారు. సో యా ఇంకా ఎదిగే కొద్దీ మనం చూసుకుంటూ ఉండాలి కదా, ఇంకా తప్పదు. అండ్ యా తర్వాత ఇంకా వచ్చేసి మేము రేవేకి వచ్చాము. మెయిన్ రీజన్ ఇది కావాలి, ఏంటది బటర్ కావాలన్నమాట నెయ్యికి. సో దానికోసం వచ్చాము. ఇవి బటర్ అది వేసుకోవాలి. ఎడ్బేర్ కూడా వేసుకుందామా? ఎక్కడున్నాయి ఫ్రూట్స్? ఇంకోటి తీస్తా పట్టేసి. రేవే షాపింగ్ అయిపోయిందా? మరి ఆ కూకన్ తిందాం, మినీ కూకన్ అన్నావు కదా. యా ఇప్పుడు తినొచ్చు నువ్వు కావాలంటే. ఐస్ వద్దు ఇప్పుడు. ఓకే ఇది రేవేలో తీసుకున్న రాజు, తను మాస్టర్స్ చేసినప్పుడు తినేవాడంట. చాలా బాగుంది, నాకు ఇది ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ ఆబ్వియస్గా ఫుల్ ఆఫ్ స్వీట్ క్రీమ్ కేక్ అనమాట. కానీ చాలా బాగుంది, ఎప్పుడైనా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు తినచ్చు. యా తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి మా మేడం గారు సైకిల్ రిపేరింగ్ అన్నది అవుతుందన్నమాట. అండ్ యా ఇదనమాట మా సాటర్డే అంతా ఇలా జరిగింది. అండ్ నా బర్త్డే అయితే దగ్గరికి వస్తుంది, మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తాను అన్నీ కూడా ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది. స్టే ట్యూన్. సో యా ఇక్కడికి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.